సో, మనం ప్రపంచమంతా తిరిగి ఎన్నెన్నో గుళ్ళను చూసి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. బట్ మన ఆంధ్రప్రదేశ్‌లోనే బోలెడన్ని గుళ్ళు, ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అండ్ వాటిల్లో ఎన్నో మిస్టరీస్ కూడా ఉన్నాయి. వాటిల్లో ప్రపంచమంతా ఇప్పటికీ కూడా విచిత్రంగా చూసుకొని ఒక ఇంజినీరింగ్ మార్వెల్ అని చెప్పుకునే ఒక గుడి ఉంది. అది చూసుకుంటే వీరభద్రస్వామి ఆలయం. ఇది చూసుకుంటే అనంతపురం జిల్లాలో ఉంది. అండ్ దాన్ని చాలామంది ప్రపంచమంతా లేపాక్షి టెంపుల్ అని పిలుస్తారు. యాక్చువల్‌గా టెంపుల్ పేరు చూసుకుంటే వీరభద్రస్వామి ఆలయం. బట్ దాన్ని లేపాక్షి టెంపుల్ అని ఎందుకు పిలుస్తారో కూడా సింపుల్. లేపాక్షిలో ఉంటుంది అండ్ ఆ పేరు పాపులర్ కాబట్టి. ఎందుకంటే ఆ పేరుకి ఒక కనెక్షన్ ఉంది రామాయణంతోటి. దాని గురించి తర్వాత మాట్లాడదాం. అసలు ఇప్పుడు లేపాక్షి దేవాలయం మొత్తం హిస్టరీ మొత్తం మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఆ స్తంభం గురించి మాట్లాడుకోవాలి. వేలాడే స్తంభం. యెస్. సో, ఇక్కడ ఈ గుళ్ళో చూసుకుంటే ఒక స్తంభం కింద నుంచి కట్టి ఉండదు. పైన సీలింగ్ నుంచి కిందకి వేలాడుతుంది. అండ్ అది కింద మనం పేపరు లేదా గుడ్డ పెట్టినా కూడా దాని కింద నుంచి అయితే స్లైడ్ అవుతుంది. అసలు ఎలా? ఒక పెద్ద స్తంభం పైనుంచి ఎలా వేలాడుతుంది గుళ్ళో అనేది చాలా పెద్ద మిస్టరీ. ఈరోజు మనం మొత్తం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ దీని చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ఈ ఆలయాన్ని ఎప్పుడు కట్టారని మాట్లాడుకుంటే 16వ శతాబ్దంలో సుమారు 537 టైంలో విజయనగర రాజు అచ్యుత దేవరాయల వద్ద పనిచేసే ఇద్దరు అన్నదమ్ములు విరూపన్న వీరన్న అనే వీళ్ళిద్దరు కలిసి ఆ ఆలయాన్ని అయితే కట్టించారు. ఇది చూసుకుంటే విజయనగర సామ్రాజ్యపు శిల్పకళ వైభవానికి నిలువెత్తు నిదర్శనం. వాళ్ళు చేసిన వాటిల్లో ఇది కూడా ఒకటే. ఈ ఆలయాన్ని కట్టిన విధానం ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది. వాటిల్లో మెయిన్గా దీంట్లో ఉండే పిల్లర్స్. సో, మొత్తం దీంట్లో 70 స్తంభాలు ఉంటాయి. అంటే పిల్లర్స్ 70 ఉంటాయి. కానీ అందులో ఒక్క స్తంభం మాత్రం నేలకి ఆనుకోకుండా గాలిలో వేలాడుతూ ఉంటుంది. దీనినే ఆకాశ స్తంభం అని తెలుగులో అంటారు. ఇంగ్లీష్లో అయితే ద హ్యాంగింగ్ పిల్లర్ అని చెప్పి పిలుస్తారు. సో, ఇది ఒక పెద్ద సెన్సేషన్ న్యూస్గా మారిపోయింది. ఎందుకంటే ఒక పిల్లర్ కట్టిన తర్వాతే మనం పైన సీలింగ్ రూఫ్ వేస్తాం. ఎందుకంటే అప్పుడు స్టడీగా ఉంటుందని చెప్పి. ఇక్కడ 70 పిల్లర్స్ కట్టినప్పుడు కింద నుంచి ఇంకొక పిల్లర్ కట్టకుండా ఒక పిల్లర్ని పైనుంచి సీలింగ్ నుంచి కిందకి ఎలా వేశారు. అండ్ అది చూసుకుంటే ఇప్పటికీ కూడా అలాగే నించొని ఎలా ఉంటుంది. ఇప్పటికీ జనాలు వెళ్ళిన అక్కడికి ఆ పిల్లర్ కింద నుంచి పేపర్ పంపించినా క్లాత్ పంపించినా కూడా ఈజీగా స్లైడ్ అయిపోతుంది. అది ఎలాగా అనేది అందరూ షాక్కి గురి చేశారు. ఎందుకంటే మీరే ఊహించుకోండి, ఒక పిల్లర్ పైనుంచి హ్యాంగ్ అవుతుంది. అండ్ అది చూసుకుంటే ఇప్పటికి కూడా కింద పడకుండా ఆ గుడి స్ట్రక్చర్ మొత్తాన్ని కాపాడుతుందంటే ఎలా ఉంటుంది. ప్రతి ఒక్క షాకింగ్ కదా. ఇలాగే ఒకానొక టైంలో బ్రిటిష్ ఇంజనీర్స్ కూడా షాక్ అయ్యి వాళ్ళొక ప్రయోగం చేశారు. ఏంటంటే వాళ్ళ పాలనలో ఒక ఇంజనీరు తనని హామిల్టన్ అని చెప్పి చెప్తారన్నమాట. సో, ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించాడు. ఆ స్తంభం ఎలా నిలబడిందో తెలుసుకోవడానికి దాన్ని కదిలించాడు. యెస్, కదిలించడం అంటే నార్మల్గా కాదు, దాన్ని గట్టిగా కదిలియాలని చూశాడు మిషనరీ తోటి. అప్పుడు ఏమైందో తెలుసా? ఆ ఒక్క స్తంభం కదలంగానే గుడి కప్పు మొత్తం కదలడం మొదలుపెట్టింది. పైనుండే రూఫ్ అంతా కదిలిపోయి స్తంభాల దగ్గర క్రాక్స్ రావడం మొదలుపెట్టాయి మిగతా. ఇక ఆ దెబ్బతోటి భయపడి దాన్నైతే ముట్టుకోవడం ఆపేశారు. అసలు ఇప్పటికీ అంతు చిక్కని టెక్నాలజీ ఏంటంటే ఆ కాలపు ఇంజనీర్లు ఈ స్తంభాన్ని అలా డిజైన్ చేశారు. ఇది నేల మీద బరువు మోపదు. పైకప్పు రూఫ్ బరువుని బ్యాలెన్స్ చేస్తూ ఒక లాక్ లాగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని పిల్లర్స్ ఉన్నా కూడా ఆ గుడి అండ్ ఆ పైన గుడికి ఉండే ఆ రూఫ్ నించోవాలంటే ఈ హ్యాంగింగ్ పిల్లర్ అనేది అవసరం. అలా బ్యాలెన్స్ చేశారు. అంత టెక్నాలజీ ఉంది. చెప్పాను కదా, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో బోలెడంత టెక్నాలజీ ఉంది. వాటిల్లో ఇది కూడా ఒకటే. దాన్ని ఎంత పర్ఫెక్ట్గా అలైన్మెంట్ చేసి ఉంటారో ఆ ఒక్కదాన్ని కదిలిస్తే గుడి మొత్తం కూలిపోయే రకానికి వచ్చేసింది. కానీ బ్రిటిష్ ఇంజనీర్ చేసిన పని వల్ల ఇప్పుడు ఆ స్తంభం ఒక మూల కొద్దిగా నేలకు ఆనుకొని ఉంటుంది. ఎస్, కానీ మిగతా భాగం అంతా ఇప్పటికీ గాల్లోనే ఉంది. చెప్పాను కదా, మన ఇండియన్ హిస్టరీ మనం ఎన్నో రీజన్స్గా కోల్పోతూ వస్తున్నాం. వాటిల్లో ఇది కూడా ఒకటి. సో, ఇప్పుడు దీంట్లో ఉండే లెజెండ్స్ గురించి మాట్లాడుకోవాలి మనం. వాటిల్లో ఫస్ట్ లేపాక్షి. ఈ ఊరికి లేపాక్షి అనే పేరు రావడానికి 2 కథలు ఉన్నాయి. ఈ 2 కథలు చూసుకుంటే లెజెండ్స్ అని చెప్పుకోవచ్చు. వాటిల్లో ఫస్ట్ది రామాయణంతో లింక్ ఉంటుంది. దాని విషయానికి వెళ్ళిపోతే
మనకి రామాయణంలో రావణుడు వచ్చి సీతని కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు, మనందరికి తెలిసిందే. తీసుకెళ్లే దారిలో జటాయువు ద గ్రేట్ బర్డ్ వచ్చి అడ్డుకుంటుంది. రావణుడు జటాయు యొక్క రెండు రెక్కలని నరికేస్తే అప్పుడు ఆ పక్షి వెళ్ళి ఒక ప్లేస్లో పడుతుంది. అందరూ చూసి తెలుసుకొనే ఉంటారు రామాయణం గురించి. సో అప్పుడు రాముడు వచ్చి ఆ పక్షిని చూసి లే పక్షి అని చెప్పి పిలుస్తాడు. లే పక్షి అని చెప్పి, అంటే లే అంటే మన తెలుగులో ఏంటి, లెగు, పైకి లే అని చెప్పి అర్థం కదా. సో లే పక్షి అని చెప్పి అంటే ఇంగ్లీష్లో రైజ్ ఓ బర్డ్ అని చెప్పి అన్నట్టుగా తెలుగులో అయితే ఉంటుంది. సో దానివల్ల లేపాక్షి అనే పేరు ఆ ఊరికి వచ్చిందని చెప్పి అంటారు. ఇది ఒక స్టోరీ. దీనివల్లే రామాయణంకి కనెక్ట్ అవ్వడం వల్ల దీనికి అంత పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత రెండో స్టోరీ, ఇది చూసుకుంటే ట్రాజిక్ స్టోరీ అనమాట. దీనికి కూడా ప్రూఫ్ ఏంటంటే ఒక చిన్న ప్రూఫ్ వల్ల వీళ్ళు అదేమో అనుకుంటున్నారు. సో ఇక్కడ అక్కడ ఏంటి, లే, లే తర్వాత పక్షి. సో అది కనెక్షన్ కదా. ఇక్కడ చూసుకుంటే లేప, LEPA లేప ఫస్ట్, తర్వాత అక్షి. సో దీనివల్ల అని చెప్పి అంటారు. దీని విషయానికి వెళ్ళిపోతే ఇప్పుడు గుడి కట్టిన అన్నదమ్ముల్లో విరూపన్న ఉన్నాడు కదా. సో విరూపన్న రాజు పర్మిషన్ లేకుండా ట్రెజరీలోంచి డబ్బులు తీసుకొని గుడి కట్టిస్తాడు అంటే కట్టించాడంట. ఆ టైంలో చూసుకుంటే రాజు లేడు, బయటికి వెళ్ళాడని చెప్పి. తర్వాత రాజు వచ్చిన తర్వాత ఆ విషయం తెలుసుకున్నాక రాజుకి కోపం వచ్చి విరూపన్నకి శిక్ష విధించమని చెప్పి చెప్తాడంట. ఆ శిక్ష ఏంటి, తన 2 కళ్ళు పీకేమని చెప్పి చెప్పాడట. అది విన్న తర్వాత విరూపన్నకి బాధ కలిగి తన కళ్ళను తానే పీకేసుకొని తను కట్టిన ఆ గుడి ఏదైతే ఉందో ఆ గుడిలో పెద్ద మనకి మండపంలాగా ఉంటుంది కదా. సో ఆ ప్లేస్లోనే ఆ 2 కళ్ళని తీసి విసిరేసారట గోడకి. ఎస్, అందుకే లేప అక్షి అంటే దీని అర్థం ఏంటో తెలుసా, బ్లైండెడ్ ఐ అనమాట. సో తన 2 కళ్ళని పీకేసుకొని బ్లైండ్ అయిపోయాడు కదా. సో అందుకే లేప అక్షి అని అర్థం. దానివల్ల లేపాక్షి అనే పేరు ఈ ఊరికి వచ్చిందని చెప్పి అంటారు. అండ్ ఇప్పటికీ కూడా చూసుకుంటే ఆ గుడిలో ఆ గోడ మీద 2 రక్తపు మరకలు ఉంటాయి. ఎస్, సో దానివల్లే ఈ స్టోరీ పుట్టుకొచ్చింది. అండ్ ఇది జస్ట్ పుట్టుకొచ్చిందా నిజమా అనేది కూడా కొంచెం డౌట్ ఉంది. ఎందుకంటే ఇదేమి మరీ పాతకాలపు ఏన్షియంట్ హిస్టరీ అనేది కాదు. ఇది రాజుల కాలంలో జరిగింది. విజయనగర సామ్రాజ్యం గురించి మనందరికీ తెలుసు. ఆ టైంలో జరిగింది కాబట్టి మేబీ ఇది రియల్ ఏమో. ఆ 2 రక్తపు మరకలు అలాగే ఉన్నాయి కాబట్టి మేబీ జరుగుండొచ్చు. సో ఏదనేది తెలీదు. బట్ లేపక్షి రావడానికి 2 స్టోరీస్ ఉన్నాయి. ఆ 2 ఈ స్టోరీసే. ఇక ఇప్పుడు గుడిలో ఉండే హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మనం హ్యాంగింగ్ పిల్లర్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ అదొక్కటే హైలైట్ కాదు. ఆ గుడిని మనం వెళ్ళి చూడడానికి ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి అక్కడ. వాటిల్లో చూసుకుంటే అక్కడ దగ్గరలో ఒక్క సింగిల్ స్టోన్ తోటి, ఒక్క రాయితోటి చెక్కిన చాలా పెద్ద నంది ఉంటుంది. ఆ నంది ఎంతదంటే 2 మనుషులు నించుంటే ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు, ఒక 4 మనుషుల్ని పడుకోబెడితే ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పుతో ఉంటుందన్నమాట. ఒక్క రాయితోటి దీన్ని చెక్కారు. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనమాట. ఆ తర్వాత నాగలింగ. సో గుడి లోపల చూసుకుంటే ఒక పెద్ద 7 పడగల పాము ఉంటుంది. ఇది శివలింగాన్ని కాపాడుతున్నట్టు కట్టి పడేసినట్టయితే డిజైన్ చేశారు అని చెప్తున్నాను. ఇది చూడంగానే అద్భుతంగా అనిపిస్తుంది. ఎంతమందికి నాగలింగం చూడంగానే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ కలుగుతుంది. అండ్ ఇది చూస్తే అంత బాగుంటుంది. అండ్ కొన్ని రూమర్స్ ఉన్నాయంటే దీన్ని చెక్కిన శిల్పులు ఏదో టైంపాస్కి చెక్కాలన్నట్టుగా ఆ టైంలో చెక్కారంట. అందుకే అంత యూనిక్గా ఉంటుంది అది చూసుకుంటే. ఇక తర్వాత ఇక్కడ మరొక బిగ్గెస్ట్ మిస్టరీ గుళ్ళో, అది చూసుకుంటే ఫుట్ ప్రింట్. అక్కడ ఉండే ఫ్లోర్ మీద ఒక పెద్ద పాదముద్ర ఉంటుంది, ఫుట్ ప్రింట్. ఎస్, అది ఎంత పెద్దదంటే మనిషి కాళ్ళు ఒక 10 పెడితే పడతాయేమో, అంత పెద్ద ఫుట్ ప్రింట్. సో ఆ ఫుట్ ప్రింట్ చూసుకుంటే ఎప్పుడూ కూడా తడిగానే ఉంటుంది. ఎస్, దాన్ని ఎంతోమంది డ్రై చేయాలని ట్రై చేశారు. బట్ స్టిల్ అది ఎండ్ ఆఫ్ ద డే అది అక్కడ మొత్తం మళ్ళీ తడిగా మారిపోతుంది. అది ఏంటా అనేది ఎవరికీ తెలియదు. అక్కడికి ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి మనం ఎంత చేసినా కూడా. అండ్ అక్కడ చూసుకుంటే చాలామంది ఏమంటారంటే అది సీతమ్మది అని చెప్పి అంటారు. మన సీతమ్మదేవి ఉంది కదా, సీతమ్మది అయితే ఆ ఫుట్ ప్రింట్ అని చెప్పి కొంతమంది అంటారు. కొంతమంది ఏమో హనుమంతుడిది అని చెప్పి అంటారు. సో అంత పెద్దగా ఉండడం వల్ల ఇన్ కేస్ అది సీతమ్మదనే అనుకుందాం. సీతమ్మది అయితే కనుక ఒకవేళ పాత హిస్టరీలో అంత పెద్ద పెద్ద ఫుట్ ప్రింట్స్ ఉన్నాయంటే ఎంతో పెద్దగా ఉండాలి కదా మనుషులు.
మనంత సైజ్ కాదు, వాళ్ళొక జెయింట్స్ అయి ఉండాలి. సో వీ డోంట్ నో వాట్స్ ఇట్ అనేది. బట్ ఆ పెద్ద పాదముద్ర ఎప్పటికీ తడిసిపోతూనే ఉంటుంది. సో ఇది కూడా ఎప్పటికీ ఒక మిస్టరీనే. సో మేబీ అక్కడ ఏదన్నా వాటర్ వచ్చే సోర్స్ ఉండొచ్చు. సో దానికై ఉండొచ్చు. సో ఇలా చూసుకుంటే మనకి ఈ గుడి గురించి ఎన్నో గొప్ప గొప్ప విషయాలున్నాయి. అది కూడా మన ఆంధ్రప్రదేశ్‌లోనే అనంతపురంలో. సో వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. మీకు కూడా ఆ అద్భుతం ఏంటనేది తెలుస్తుంది. అంటిల్ దెన్ బై బై నౌ.